శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడును. ఇతర ఎటువంటి సమస్యలు అయినా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, నాగఘోష. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీమన్నారాయణ 9347032026. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు, ఇలా జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇది గ్రహ గోచర స్థితి. కుంభరాశి జాతకుల పరిస్థితి ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రతిఫలితం పొందుకోబోతున్నారు, వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా మీ చిన్న లైక్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. ఊహించని విధంగా ఒక ఆశ్చర్య సంఘటన జరుగుతుంది. ఇలా జరిగిందా అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించే సంఘటన మానసిక తృప్తిని ఇస్తుంది. మీరు ఎన్నోసార్లు అనుకున్నారు, లైఫ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు వారిని చూసి బాధపడ్డారు, కృంగిపోయారు. ఈ మధ్యకాలంలో ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయారు. కానీ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆశ్చర్యం, ఆనందం ఇస్తుంది. ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఏదైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం వీరి రీత్యానే మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ వస్తుంది. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన బంధం, స్నేహబంధం కావచ్చు, మిత్రత్వం కావచ్చు, శత్రుత్వం కావచ్చు, అమితంగా ఇష్టపడేవారు కూడా కావచ్చు, తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, వారి మిమ్మల్ని కలవడం కావచ్చు, అకస్మాత్తుగా మీరే వారిని అనుకునే విధంగా కలుసుకోవడం కావచ్చు, లేదా మీరే వారిని కలుసుకోవడంతో పాటుగా మీకు వారికి మధ్యన ముడి అయ్యే బంధం కూడా కావచ్చు. ఒకటి అనే కాదండి, ఏం జరుగుతుందో పరమాత్మునికే ఎరుక. కానీ అవకాశం అందిపుచ్చుకుని మానవ ప్రయత్నం చేయండి. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. చేతుల వరకు వచ్చిన అవకాశం ఆవేశంతో జార విడుచుకుంటాము. అది మీ యొక్క లైఫ్లో కూడా జరగచ్చు. ఎటువంటి నిర్ణయం తీసుకుందామనుకున్నా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభదాయకమైన ఫలితాలు కలగచేస్తుంది. నాయకత్వ లక్షణాలతో ఎదుటి వారితో మొండిగా ఈరోజు వాదించడం, గొడవలకు దిగడం లాంటివి చేయొద్దు. ఎదుటి వారి మీద మీ అధికారంలాగా నెగిటివ్గా అందరికీ కనిపించవచ్చు. ఇది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబ సభ్యుల్లో అయినా లేనిపోని సమస్యలు, చిక్కులు కలగవచ్చు. ఇది మీకు చాలా ప్రతికూలత కలగచేయొచ్చు. అనవసరపు గొడవల్లో ఎవరి కారణంగా తలదూర్చొచ్చు. ఆ గొడవల వల్ల పోలీస్ కేసుల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. బయట వ్యక్తులతో గొడవకు దిగొద్దు. దిగారు అంటే ఈ సమస్య చినికి ఈ రోజు గాలివానగా మారుతుంది. అవకాశం ఈ రోజు చిన్నదైనా పెద్దదైనా వెతుక్కుంటూ రాబోతుంది. చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారా? ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. ఎన్నో ఏళ్ల మీ కోరిక కూడా నెరవేరబోతుంది. ఏ ఆర్థిక సమస్యతో అయితే బాధపడుతున్నారో దాని నుంచి మీకు విముక్తి లభించడంతో పాటుగా ఆర్థికంగా పురోగతి సాధించే ఒక మార్గం కూడా మీ ముందుకు రాబోతుంది. ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంటే ఒక మంచి మార్గం మీ ముందుకు వస్తుంది. ఈ రోజున ఈ విధంగా దినఫలాల ప్రకారం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న చక్కటి అవకాశం వస్తుంది. సమస్యల నుంచి ఉపశమనం పొందుకుంటారు. 70-80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉంటే వారికి ఇంకాస్త అనారోగ్య సమస్య తీవ్రంగా ఉండొచ్చు. చిన్నగా ఉన్నప్పుడే సమస్యను వైద్యుడిని సంప్రదించి తొలగించుకోండి. లేదంటే జటిలంగా మారొచ్చు. మీ మనసు బాధపడవచ్చు. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి